రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నేను మీ కడ లక్ష్మణ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో ఓం నమ శివాయ. తిరుమల కొండ మీద ఏ విధంగా అన్ని దేవాలయాల్ని, అన్ని కాటేజెస్ని కలుపుతా ఒక రింగ్ రోడ్ ఏ విధంగా నిర్మించారో, అలాగే శ్రీశైలం కొండ మీద కూడా ఒక రకమైన రింగ్ రోడ్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా వరకు పూర్తి అయిపోయింది. వివిధ మఠాలు, ఆలయాలని కలుపుతా ఈ రోడ్ని అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీశైలానికి ఒక ముఖద్వారం లాంటిది. అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే ఆలయం వైపు, లెఫ్ట్ సైడ్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న రోడ్డు వైపు అయితే ప్రయాణం చేయాలి. ఈ రోడ్డు అయితే 6 వరుసల్లో అయితే నిర్మాణం అయితే జరుపుకుంది చాలా ప్రదేశాల్లో. ఇక్కడ మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ఇది గోప్రోలో రికార్డ్ చేయడం జరిగింది. నేను సందర్శించిన ప్రదేశాలన్నీ కూడా ఒక ప్రత్యేక వీడియోలో ఈ ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో వీడియో కింద అయితే పెడతాను. ప్రస్తుతం అయితే ఈ రోడ్డు ఏ విధంగా ఉంది, ఇది ఎన్ని ప్రాంతాలను కలుపుతుంది, వ్యూ పాయింట్ ఎలా ఉంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఈ రింగ్ రోడ్డు స్టార్టింగ్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో భారత్ పెట్రోల్ బంక్ అయితే మనం చూసాం. తర్వాత అక్కడి నుంచి ప్రయాణం చేస్తే కొంచెం దూరం వెళ్ళగానే అంటే ఆలయాలు, గోశాలలు అన్నీ కూడా కలుపుతా ఈ రోడ్డు అయితే చాలా విశాలంగా అయితే నిర్మించారు. దీని ఉద్దేశం ఏంటంటే, పెరుగుతున్న రద్దీ మేరకు గుడి చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంటే అంతకంతగా ప్రాంతం పెరిగిపోతున్నప్పుడు ఎలాగ ఇబ్బంది కాబట్టి కాటేజెస్ కొత్త నిర్మించడానికి, పార్కింగ్ ప్లేస్లు మహాశివరాత్రి ప్రత్యేక పర్వదినాల్లో ఇబ్బంది వస్తుంది కాబట్టి అవన్నీ పెంచుకోవడానికి అనుకూలంగా చాలా విస్తీర్ణంగా, అంటే చాలా ఎక్కువ ప్రాంతం తీసుకుని ఈ రోడ్డు అయితే నిర్మించడం జరిగింది. మనం ఇప్పుడు ప్రయాణం చేసి ఈ రోడ్డు అంతా కూడా ఎడాపెడా చాలా వరకు 95% ఖాళీగానే ఉంటుంది. అంటే అంత కొత్త ప్రదేశాన్ని అయితే వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మనం ఈ రోడ్డు గుండా వివిధ మఠాలు చూడవచ్చు, అదేవిధంగా దేవాలయాలు చూడవచ్చు. కానీ మఠాల్లో అయితే కొన్ని మఠాలలో విగ్రహాలు కూడా లేవు, ఖాళీగా ఉన్నాయి. కొన్ని మఠాల్లోనే పూజలు జరుగుతున్నాయని అయితే చెప్పారు. ఎందుకంటే గుప్త నిధుల కోసం ఆలయాలను తవ్వేశారని చెప్పారు. ఇప్పుడు ఈ రోడ్ నిర్మించడం వల్ల ఇవన్నీ కూడా పరిరక్షించడానికి అవకాశం ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్లో అయితే స్వామివారి గోశాలను అయితే మనం కొన్ని వేల ఆవులతో అయితే మనం చూడవచ్చు. తర్వాత మల్లమ్మ కన్నీరు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి మనం వ్యూ చూసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కొండ మీద కూడా వేరే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, కానీ నేనైతే అక్కడికైతే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మనం వ్యూ అయితే మనకి ఇప్పటికే మనం ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంటాం. ఇక్కడ నుంచి మనం కిందికి పల్లానికి ప్రయాణం చేస్తే దూరంగా కనిపించే పచ్చని కొండలు, అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్ మనం చూసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు మల్లమ్మ కన్నీరు చూసుకున్న తర్వాత దానికి ఎదురుగుండా పంచముఖ శివాలయం కూడా ఉంటుంది. తర్వాత శివాజీ మహారాజ్ ధ్యానం చేసిన ప్రదేశాన్ని చాలా అద్భుతంగా, అంటే ఒక మాటలో చెప్పాలన్నమాట, ఆ రకంగా ఉంటుంది అక్కడ. అది ఒక సెపరేట్ వీడియో ఒకటే వస్తుంది. కానీ ఇప్పుడు ఈ రోడ్ అయితే చేరుకునే ప్రదేశాన్ని మాత్రం చెప్తున్నాను. తర్వాత మనం శివాజీ మహారాజ్ ధ్యానం చేసిన ప్రదేశానికి అయితే వెళ్తాం. ఇక్కడ పైనుంచి చూస్తూ ఉంటే దూరంగా బ్యాక్ వాటర్ అన్నమాట. అంటే మనం రిజర్వాయర్లో కిందకి వెళ్ళి డౌన్ వెళ్ళే చోట అయితే వాటర్ ఏమి ఉండదు, కానీ ముందు వైపు అయితే వాటర్తో నిండిపోయి ఉంటుంది కదా. ఆ వ్యూ అనేది మనం పైనుంచి అయితే చూడవచ్చు. ఇటువంటి ప్రదేశాలకి వర్షాకాలం వెళ్తే చాలా అంటే అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదే ప్రకృతిలో పచ్చని చెట్లలో. మనం ఇంకా వర్షం పడ్డప్పుడు, అంటే వర్షాలు పడుతున్నప్పుడు వెళ్తే కనుక కుదిరితే మనం శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే నేను అక్కడ డ్యామ్ కాడికి వెళ్ళలేదు, డ్యామ్ గేట్లు ఎత్తే పరిస్థితి కూడా లేదనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ శివాజీ మహారాజ్ ధ్యానం చేసిన ప్రదేశానికి కావచ్చు, శ్రీశైలంలో కొన్ని ప్రాంతాల్లో చిలక జ్యోతిష్యులు కనిపిస్తారు. వాళ్ళతో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం మంచిది. వాళ్ళు వివిధ రకాల భయాలు మనకు పెట్టి
40,000 అవుద్ది, 50,000 అవుద్ది, పరిహారం చేయించుకోకపోతే మీ మొగుడు చచ్చిపోతాడు, నీ బిడ్డ చచ్చిపోతాడు, ఈ రకంగా మాట్లాడతారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళని మీరు ఏదో వాడికి ఒక 10 రూపాయలు వస్తాయి కదా, ఒక 50 రూపాయలు అంతా తీసుకుని వాడు బతుకుతాడు కదా అని చెప్పని మీరు వెళ్ళారంటే మీరు మనశ్శాంతి కోల్పోతారు. కాబట్టి మనకు దూరంగా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అది శివాజీ మహారాజ్ ధ్యానం చేసిన ప్రదేశం. కాబట్టి అటువంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం అనేది చాలా అంటే చాలా మంచి పద్ధతి. ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండడం కోసం ఆలయానికి వెళ్తున్నాం. ఇటువంటి వాళ్ళు చెప్పిన మాటలకి మన మనసు బాధపడుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళకైతే మీరు దూరంగా ఉండడం అయితే మంచిది. ఎందుకంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పించుకుంటే ఆ రకంగానే వాళ్ళు చెప్పారు. ఇంకా రైట్ సైడ్లో అయితే శివాజీ మహారాజ్ ధ్యానం అంటే ఇక్కడ ధ్యానం చేశారన్నమాట. అది ఒక ఆయన గుర్తులతో చాలా అంటే చాలా ప్రత్యేకంగా నిర్మించారు. అది కూడా చూస్తారు. ఇప్పుడు మళ్ళీ వ్యూ పాయింట్ని అయితే మళ్ళీ వన్ మోర్ చూస్తుందన్నమాట. అంటే కొంచెం ముందుకు వచ్చి యూటర్న్ వేసుకున్నప్పుడు మళ్ళీ ఏది మనకి రిజర్వాయర్ వ్యూ అయితే మళ్ళీ కనిపిస్తుంది. తర్వాత మనం స్వామివారి ఆలయాన్ని వెనక వైపు నుంచి మనం చూడవచ్చు. ఇక్కడ కోనేరు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. స్విమ్మింగ్ పూల్ కన్నా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎవరైనా దిగి స్నానం చేయొచ్చు. మనం రైట్ సైడ్ చూడొచ్చు స్వామివారి టెంపుల్, ముందు వచ్చేటప్పుడు ఇంక కోనేరు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ చాలామంది అయితే ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి ఇదైతే పెట్టుకుంటలేదు, నదిలో చేస్తున్నారు. ఎక్కడైనా చేయొచ్చు, చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పైనుంచి కొంచెం నీళ్ళు గట్ట వెళ్తున్నాయి. అవన్నీ కూడా కృష్ణా నదిలోకి వెళ్ళి దారి అయితే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది. ఆ పక్కనే కొన్ని కాటేజెస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క కాటేజ్ ఒక వ్యూస్లో అంటే వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇటు చూసినానే ఇక్కడ ఇప్పుడు మనం వెళ్ళేది అయితే పాతాళ గంగ. అంటే పాతాళ గంగ అంటే మన శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా డౌన్గా ఉంటుంది. అది మెట్ల ద్వారా దిగి వెళ్తూ ఉంటారు. అక్కడ పాతాళ గంగ అంటారు. తర్వాత అక్కడ మెట్లు దిగిన వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు కదా, మెట్లు దిగలేని పరిస్థితి, వాళ్ళకైతే కేబుల్ కార్లో అయితే వెళ్ళొచ్చు. కానీ అది ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు మానేస్తుందో నాకైతే తెలియదు. అది అంటే వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు. అంటే ఒక్కోసారి మెయింటెనెన్స్ వస్తుంది కదా, దాని గురించి. మనకి రైట్ సైడ్లో అయితే గ్యాస్ కండెన్సర్ అయితే ఉంది ఇక్కడ. అందుకని ఎక్కువ మంది అయితే పాతాళ గంగా వైపు అయితే స్నానాలు చేసి అయితే ఇక్కడ ఈ రకంగా అయితే బొప్పనాలు ఇవన్నీ ఇక్కడ కూడా జరుపుకుంటారు. పాతాళ గంగ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక కాటేజ్ ఒకటి ఉంది. అక్కడ కొంచెం రివర్ వ్యూ ఎంజాయ్ చేయాలి సంథింగ్ అంటే మంచి ప్రశాంతంగా అక్కడ రివర్ వ్యూ ఎంజాయ్ చేద్దాం అని చెప్పని అనుకున్న వాళ్ళకి అదొక మంచి చాయిస్. అది ఆర్చి దగ్గర నుంచి ముందుకు వెళ్తే నేను చెప్పిన కాటేజెస్ ఇవే వస్తాయి. ఏదేమైనా కూడా ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే ఆశిస్తున్నాను. ఇంకా మరికొన్ని వీడియోలు అయితే నేను శ్రీశైలం గురించి అయితే చేస్తాను. అవన్నీ మీకు నచ్చుతాయని నేను అయితే ఆశిస్తున్నాను. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నేనైతే చెప్పాను కదా కాటేజ్ ఒకటి ఉందని చెప్పాను. లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది కదా, అదే కాటేజ్. రెస్టారెంట్ కూడా ఉంటుంది ఇక్కడ. మరొక మంచి వీడియోతో అతి త్వరలోనే మళ్ళీ కలుసుకుంటాను. నేను మీ కళా లక్ష్మణ్ కుమార్.